పేద విద్యార్థుల ఉన్నత చదువులకు దోహదపడే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని కుట్ర జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఫీజు రియంబర్స్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ నారాయణగూడలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఫీజు బకాయిల కారణంగా విద్యార్థులు ఉన్నత చదువులకు ఉద్యోగాలకు దూరం అవుతున్నారని కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల దాదాపు 14 లక్షల మంది విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు ఫీజులు ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వెంటనే ప్రభుత్వం వీరి యొక్క ఫీజులను, స్కాలర్షిప్లను మంజూరు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఇప్పటి వరకు 100 సార్లు ధర్నాలు, ర్యాలీలు, తరగతుల బహిష్కరణ, కలెక్టరేట్ల ముట్టడి చేశారు. పీస్ఫుల్ కాలేజీలు కూడా 3 దఫాలుగా బంద్ జరిపారు. లాస్ట్ ఇయర్ 3 రోజులు బంద్ చేశారు. ఈ సంవత్సరం 6 రోజులు బంద్ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా కాలేజీ విద్యార్థి యొక్క జీవితాలతో చెలగాట మారుతుంది. చాలా దుర్మార్గం. ఫీజులు ఇవ్వకపోవడం వల్ల ఒకవైపు విద్యార్థులు, ఇంకొక వైపు కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇల్టు పేరు మీద కూడా 8 లక్షల కోట్ల కుంభకోణానికి రంగం సిద్ధం చేసిర్రు. ఫీజుల కోసం ఇవ్వడానికి కథలు పడుతున్నారు.